నమస్కారం అండి. ముఖ్యంగా ఇవాళ ఈ ఆడియో ఫంక్షన్ ఇక్కడ పెట్టడానికి కారణం, సినిమాలంటే సినిమా రిలీజ్ మాత్రమే సామాన్య ప్రేక్షకుల దగ్గరికి వెళుతున్నాం. మిగతా ఫంక్షన్స్ అన్నీ కూడా ఒక ఏసీ ఫంక్షన్ హాల్స్లోనో ఏసీ ఆడిటోరియంస్లోనో మీకెవరికి తెలవని ప్లేసుల్లో జరుగుతూ ఉన్నాయి. అటువంటి ఫంక్షన్స్ కూడా ఒక సామాన్య ప్రేక్షకుడు ముందు జరపాలన్న ఒక సంకల్పంతో భవ్య క్రియేషన్స్ ముందుకెళ్తోంది. దానికి నాందిగా లౌక్యం విజయవాడలో, సౌఖ్యం ఒంగోలులో, మా వచ్చే బ్యానర్లో నెంబర్ 7 పిక్చర్ మా జిల్లా ఖమ్మంలో జరపడానికి నిశ్చయం జరిగింది. అలాగే ప్రతి చిత్రం కూడా ప్రేక్షకుల సమక్షంలోనే ఆడియో రిలీజ్ జరుపుకోవాలని భవ్య క్రియేషన్స్ ఒక సంకల్పంతో ముందుకు వెళుతోంది. ఇక మీ ఒంగోలు ప్రేక్షకుల మీ ఆదరణకి చాలా కృతజ్ఞతలు. మా ఈ ఫంక్షన్ ఇంతగా ఆదరించారు. సో మా ఈ కార్యక్రమం ఇక్కడ జరగటానికి అడుగడుగునా సహకరించిన ఎమ్మెల్యే జనార్దన్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, వారి సహచరులకి, మిగతా అధికారులకి అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు ఈ బ్యానర్కి ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని ఇలాగే కొనసాగిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా హీరోయిన్ రెజీనా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక మా హీరో గోపీచంద్ విషయానికి వస్తే, నేను ప్రత్యేకంగా ఈ బ్యానర్ తరఫు నుంచి గోపి గురించి చెప్పవలసింది పెద్దగా లేదు. మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు, మాకున్న అనుబంధం. సో అది అలాగే కొనసాగాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో గోపికి కూడా కెరీర్ చాలా బ్రైట్గా ఉండాలని, మరిన్ని మంచి చిత్రాలు చేసి ఒక మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భవ్య క్రియేషన్స్ అంటే ఎక్కడ ఏ మూల ఫంక్షన్ పెట్టినా కూడా వాళ్ళు శ్రమ అనుకోకుండా ఈ రోజు వరకు వాళ్ళు సహకరిస్తూనే వస్తున్నారు. ఇదే సహకారం వాళ్ళ నుంచి నేను ముందు కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఒంగోల్, అప్పటి నుంచి కూర్చున్నాం కదా సైలెంట్గా, ఏదన్నా ఎక్సర్సైజ్ చేద్దామా? ఆర్ యు రెడీ? ఇప్పుడేం లేదు, సౌఖ్యం టైటిల్, సౌఖ్యం మూవీ కొరకు ఒక ప్రమోషన్ టైటిల్ సాంగ్ చేశాము. సో ఆ సాంగ్ని పాడతాను, మీరు రిపీట్ చేస్తారా నాతో? ఎనర్జీ సరిపోవట్లేదు. ఇట్ గోస్ లైక్ దిస్. సౌఖ్యమా సౌఖ్యమా ఎల్లరకం సౌఖ్యమా, 1 2 3 4. సౌఖ్యమా సౌఖ్యమా ఎల్లరకం సౌఖ్యమా. పాడతారా? ఇప్పుడు స్టేజ్ పైకి నేను అందరిని ఇన్వైట్ చేయబోతున్నాను. ఈ ఫిలింలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్. ఐ కాల్ అపాన్ ఆల్ ద ఆర్టిస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రఘుబాబు గారు, జ్యోతి గారు, శివాజీ రాజా గారు. మనం అందరం చప్పట్లు కొడదామా వీళ్ళందరి కొరకు? ఎవ్రీబడి. శంకర్ మాస్టర్ గారు, ఆల్ టెక్నీషియన్స్, గోపి సార్, శ్రీధర్ మాస్టర్, సార్ ఆనంద ప్రసాద్ సార్, మీరు కూడా, ఉదయ్ భాన్ గారు, మీరు కూడా. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామండి. ఆర్ యు రెడీ? అందరూ కొంచెం స్ట్రైట్గా నిలబడతారా? 1 లైన్లో. ఉదయ్ గారు మీరు కూడా రావాలి ఇక్కడ. ఆల్ టెక్నీషియన్స్ కూడా. డైరెక్టర్ గారు, హలో, ప్రొడ్యూసర్ ఆనంద ప్రసాద్ గారు. ఆనంద్ ప్రసాద్ గారి తరపున చిరుమామిళ్ళ వెంకటేశ్వరరావు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు చిరుమామిళ్ళ వెంకటేశ్వరరావు గారు. భాస్కర్ భట్ల గారు ప్లీజ్. ఆర్టిస్టులు అందరూ రావాలండి. స్టేజ్ పైన ఉన్న ఆర్టిస్టులు అందరూ ఇక్కడికి రావాలి, టెక్నీషియన్స్ రావాలి. ప్రసాద్ మూరేల గారు కెమెరామ్యాన్ ప్లీజ్ కమ్ ఆన్ డయస్. గౌతమ్ రాజు సార్ ప్లీజ్ సార్.
ప్లీజ్ సార్, దేవా సార్, ఎవ్రీబడి. శంకర్ మాస్టర్, ఇప్పుడు శంకర్ మాస్టర్ గారు ఒక డ్యాన్స్ స్టెప్ నేర్పిస్తారండి మీకు. సౌఖ్యమా సౌఖ్యమా ఎల్లరకు సౌఖ్యమా, దీనిపైన ఒక డ్యాన్స్ స్టెప్ నేర్పిస్తారు. మీరు చేయగలిగినారో చేయండి. ఓకే, ఆర్ యు రెడీ? ఇట్ గోస్ లైక్ దిస్. అందరు చూసి మీరు రిపీట్ చేయాలి. ఇక్కడ చాలా మంది మైకేల్ జాక్సన్ ఉన్నారు. మరి ఇక్కడ ఆడియన్స్లో కూడా ఉన్నారు. ఓకే, ఒంగోలులో మంచి డాన్సర్స్ ఉన్నారని విన్నాను, కరెక్టేనా అండి? యా, హియర్ వి గో. ఒక విజిల్ ఇలా ఉండాలి, ఎనర్జీ. ఇప్పుడు అర్థమైందా? ఒక ఒంగోలు విజిల్ విందామా? అందరు విజిల్ వేస్తారా? 1 2 3. ఆసమ్. మా విజిల్ ఇలాగే ఉంటుంది. డాన్స్ స్టెప్ అందరు చేయాలండి. 1 2 3 4. సౌఖ్యమా సౌఖ్యమా ఎల్లరకం సౌఖ్యమా, సౌఖ్యమా సౌఖ్యమా అందరూ సౌఖ్యమా. 1 2 3. అందరు చేశారా? సౌఖ్యమా సౌఖ్యమా ఎల్లరకం సౌఖ్యమా. 1 2 3 4. సౌఖ్యమా సౌఖ్యమా అందరూ సౌఖ్యమా. ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేద్దామా? కెన్ యూ ప్లే మ్యూజిక్ దేర్? Hello everybody. Are you okay? आप ठीक हो ना? नींबू सरिया. LKG kids, college boys, teenage pops. Are you okay? Middle age moms, office lo guys, old age thoughts. Are you okay? Doctors, actors, teachers, lawyers, Police, leaders, nurses, dancers, drivers, sweepers, brokers, beavers. అందరికన్నా ఎంతో ఇష్టమైన farmers. 1 2 3 go. సౌఖ్యమా సౌఖ్యమా ఎల్లరికం సౌఖ్యమా. సౌఖ్యమా సౌఖ్యమా అందరూ సౌఖ్యమా. One more time. సౌఖ్యమా సౌఖ్యమా ఎల్లరికం సౌఖ్యమా, సౌఖ్యమా సౌఖ్యమా అందరూ సౌఖ్యమా, సౌఖ్యమా సౌఖ్యమా ఎల్లరకం సౌఖ్యమా, సౌఖ్యమా సౌఖ్యమా అందరూ సౌఖ్యమా. మీరంతా సౌఖ్యమా? మీరంతా సౌఖ్యమా? సో మన బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనాని పిలిచేద్దామా? బర్త్డే గాల్ని. చలో, హ్యాపీ బర్త్డే టు యూ ఎవ్రీబడి. హ్యాపీ బర్త్డే To you. Happy birthday dear Regina. Happy birthday to you. చలో, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ బ్యూటిఫుల్ ఈవెంట్ని, సౌఖ్యం ఆడియోని ఇంత హ్యూజ్ సక్సెస్ చేసినటువంటి ఆడియన్సెస్ అందరూ ఈల వేసి గోల చేస్తూ చప్పట్లు కొట్టి పిలుతాండి. నారాయణమూర్తి సార్ అన్నట్టు ఒంగోలు గిత్తని మన గోపి ఛాన్సని ప్రతి ఒక్కరండి, ఎవ్వరు మొహమాట పడద్దు. ఈరోజు ఒంగోలు గర్వించేంత గొప్ప మనిషిగా, గొప్ప హీరోగా ఎదిగినటువంటి గోపీచంద్ గారికి, మీ ఒంగోలు బిడ్డకి స్వాగతం పలుకుదాం. మన టి కృష్ణ గారి అబ్బాయికి స్వాగతం పలుకుదాం. లెట్స్ హియర్ ఫర్ గోపీచంద్. ఇంకొంచెం నాయిస్ చేయించండి. మన ఊరే కదా, మన ఒంగోలే కదా. ఇంకొంచెం గోల చేయాలి. మీరు చేయకపోతే ఎవరు చేస్తారు ఇంకా గోల? వన్ మోర్ టైం గోపీచంద్ గారికి. ఇంకొంచెం వినిపించాలండి గోల. విజిల్స్ ఎంత మందికి విజిల్
సౌఖ్యం సిడి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆకాశంలోంచి వస్తుంది. హ్యావ్ ఎ లుక్. ఆకాశం నుంచి దివి నుంచి భూమికి సౌఖ్యం ఆడియో అలా దిగుతోందండి. ఆడియోని లాంచ్ చేయవలసిందిగా గోపీచంద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అందరి అభిమాన తార, మనందరి ఫేవరెట్ స్టార్ గోపీచంద్ గారు ఆడియోని లాంచ్ చేస్తున్నారు. లాంచ్ చేసి సీడీని రెజినాకి ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చేస్తారు చేయండి గోల. క్లైమాక్స్ వచ్చేసాం. గుడ్ బై చెప్పే టైం వస్తుంది. ప్లే సమ్ మోర్ మ్యూజిక్ అండి. గజమాలతో సత్కరించబోతున్నారు వారి అభిమానులు. గజమాలతో సత్కరించడానికి వాళ్ళ అభిమానులు వచ్చారు. గోపీచంద్ ఫ్యాన్స్ అసోసియేషన్
అసోసియేషన్ విజయవాడ గజమాలను సమర్పిస్తున్నారండి గోపిచంద్ గారికి. ఓకే ఓకే, అలా డిస్టర్బ్ చేయకూడదండి, ఇంకా ఈవెంట్ అయిపోలేదు ప్లీజ్. ఓకే, మ్యూజిక్ ఆఫ్ చేయరండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ లాట్. ఓకే ఓకే, ఇంకా పెద్దలు చాలా మాట్లాడాలి, ఇంకా చాలా ఈవెంట్ ఉంది. దయచేసి ఆర్టిస్టులు అండ్ టెక్నీషియన్స్ తప్ప ఇంకెవరు ఉండకూడదండి స్టేజ్ పైన, ఆర్టిస్టులు అండ్ టెక్నీషియన్స్ తప్ప. ఇంకా గోపిచంద్ గారు మాట్లాడాలి, మన బ్యూటిఫుల్ హీరోయిన్ రజీనా మాట్లాడాలి. ముందుగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సెన్సిటివ్ అండ్ సెన్షుయస్ రజీనా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేస్తున్న పెద్దలందరికీ, నాతోటి నటులనికి, ద హోల్ టీమ్ ఆఫ్ సౌఖ్యం, అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఒంగోలు ప్రజలందరికీ నమస్కారం. అండ్ చాలా 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 థ్యాంక్స్ అండి నాకు హ్యాపీ బర్త్డే విష్ చేయడానికి, నా పుట్టినరోజు వాళ్ళ. అండ్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాను, ఒంగోలుకి ఫస్ట్ టైం వస్తున్నాను. మీ ప్రేమ, మీ అభిమానం చూసిన తర్వాత ఐ ఫీల్ సో గుడ్. ఇంత పెద్ద సెలబ్రేషన్ ఎప్పుడు చేయలేదు లైఫ్లో ఇంతమంది ముందు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆనంద్ ప్రసాద్ గారు. ఇట్ ఫీల్ సో గుడ్ అండి, నాకు మాటలు కూడా లేదు చెప్పడానికి, నా ఫీలింగ్స్ ఎలా చెప్పాలంటే తెలీదు నాకు. బట్ ఆనంద్ ప్రసాద్ గారు, ఐ మీన్ భవ్య క్రియేషన్స్ గురించి విన్న తర్వాత ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ నైస్ థింగ్స్ అబౌట్ దెమ్. కానీ వాళ్ళు కూడా పని చేసిన తర్వాత ఐ యాక్చువల్లీ నో వాట్ ఇట్ ఫీల్స్ లైక్ టు వర్క్ విత్ దెమ్. అండ్ చాలా మంచి ప్రొడక్షన్ హౌస్ అండి. ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ వర్క్ విత్ దెమ్. వెల్, రవికుమార్ చౌదరి గారు, ఆయనతో రెండుసార్లు వర్క్ చేస్తున్నాను. ఐ షుడ్ థ్యాంక్ హిమ్. నాకు ఒక ఫస్ట్ ప్రాపర్ కమర్షియల్ హిట్ ఇచ్చారు నాకు పిల్ల నువ్వు లేని జీవితంలో. అండ్ ఇప్పుడు సౌఖ్యం చేస్తున్నాను ఆయన కూడా. హీ ఆల్వేస్ ట్రీట్స్ మీ. ఇన్ఫ్యాక్ట్ ఎవరితో ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు హీ సేస్ ఇది నా సెకండ్ కూతురు. సో హీస్ ఆల్వేస్ ట్రీటెడ్ మీ లైక్ అ కిడ్. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ చౌదరి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ విత్ సౌఖ్యం. అండ్ దెన్ అనూప్ రూబిన్స్ గారు, ఆయనతో ఆబ్వియస్లీ సెకండ్ టైం వర్క్ చేస్తున్నాను. మళ్ళీ పిల్ల నువ్వు లేని జీవితంలో చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు నాకు. కానీ ఆబ్వియస్లీ దాంట్లో నేను డాన్స్ చేయలేదు. కానీ ఈ సినిమాలో ఆయన సాంగ్స్తో డాన్స్ చేస్తున్నాను. నా ఫేవరెట్ సాంగ్ దేవుడా దేవుడే దేవుడా. వెల్, ది ఎంటైర్ టీమ్ అండ్ ప్రసాద్ మరలా గారు, అబ్బా ఆయన చూసిన తర్వాత చాలామంది హీరోస్కి ఎనర్జీ ఉంది, అమ్మ ఎలా ఎనర్జీ ఉంది. కానీ ప్రసాద్ గారు చూసిన తర్వాత ఫస్ట్ టైం ఒక సినిమాటోగ్రఫర్లో ఇంత ఎనర్జీ చూస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. ది ఎంటైర్ టీమ్, అనే రవి గారు, ఆల్ ద యాక్టర్స్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ సో మచ్. దానికి ముందు గోపీచంద్ గారు, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ హీరో అండి. ఆయన కామెడీ టైమింగ్ అయితే డాన్స్ ఫైట్స్ అన్నీ ఇప్పుడు నాకు తెలుసు. ఒంగోలు నుంచి వస్తున్నప్పుడు వాట్ పీపుల్ ఆర్ లైక్, హీ డెఫినెట్లీ రిప్రజెంట్స్ ఒంగోలు రియలీ వెల్ అండి. అండ్ రియలీ హ్యాపీ టు హావ్ వర్క్డ్ విత్ హిమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గోపిచంద్ గారు మాట్లాడాలా? ఉట్టి మాట్లాడాలా? అంతేనా?
నేను ఒప్పుకోవట్లేదు, ఓన్లీ మాట్లాడకూడదు. ఎందుకంటే గోపీచంద్ గారిది ఒంగోలు అతని సొంత ప్లేస్ కాబట్టి డాన్స్ ఆడాలి గోపీచంద్ గారు. సరిపోవట్లేదు, డాన్స్ ఆడాలని గట్టిగా చెప్తాం. డాన్స్ ఆడాలి వద్దా? ప్లే మ్యూజిక్ ప్లీజ్. రచన గారు గోపీచంద్ గారికి డాన్స్ ఆడబోతున్నారు మన ముందు. Oh, you are my honey, honey, sweet. అందుకే love you Vanessa. Oh, you are my honey, very naughty. అందుకే okay Vanessa. Oh, mashallah, అరే బాగుందే పిల్ల ఊలాలా, అరే గుండెల్లో గోలా కొత్తగా ఉంది ఇవాళ ఇవాళ. దేవ్ దేవ్ దేవుడా ఓరోరి దేవ్, ఓ దేవ్ దేవ్ దేవుడా, లవ్ లవ్ కొడితే ఎవడైనా కానీ భూమి దొంగాడా. ఓకే ఓకే స్టాప్ స్టాప్ మ్యూజిక్. చాలా డాన్స్ చాలా, ఇంకా కావాలా? సార్ ఒప్పుకోవట్లేదు సార్, వాళ్ళు సార్ ఒప్పుకోవట్లేదు. సౌఖ్యమా సౌఖ్యమా బిట్ ప్లే చేయండి. వన్స్ మోర్ వన్స్ మోర్ వన్స్ మోర్ వన్స్ మోర్. అండ్ రిక్వెస్ట్ ఆల్ ఆర్టిస్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ప్లీజ్ అందరూ క్లాస్ ప్లీజ్. వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు మనకంటే. అదిగో ఎస్ మనకు కూడా రెడీ క్లాప్స్. బిట్ మ్యూజిక్ ప్లే చేయండి. సౌఖ్యమా సౌఖ్యమా బిట్. క్రెయిన్ వద్దంట అండి, క్రెయిన్ వద్దంట, సారీ. యా స్టార్ట్ మ్యూజిక్. రెడీ? ఒకసారి స్టెప్ చూసుకుందామా? ఒకసారి అందరు స్టెప్ చూసుకుందామా? 1 2 3 4. సౌఖ్యమా సౌఖ్యమా ఎల్లరకం సౌఖ్యమా, సౌఖ్యమా సౌఖ్యమా అందరూ సౌఖ్యమా. శంకర్ మాస్టర్ ఒకసారి బిట్ చూపెట్టండి. 1 2 3 4. సౌఖ్యమా సౌఖ్యమా ఎల్లరకం సౌఖ్యమా, సౌఖ్యమా సౌఖ్యమా అందరూ సౌఖ్యమా. మ్యూజిక్ ప్లీజ్. హలో మీరు కూడా వేయాలి స్టెప్పులు, మీరు అందరు వేయాలి స్టెప్పులు. హలో అక్కడ వెనకాల కూడా. Are you okay? ఇటువైపు. आप ठीक हो ना? నీవు సరియా? LKG kids, college boys, teenage pops, are you okay? మిడిల్ ఏజ్ మామ్స్, ఆఫీస్ లో గాయస్, ఓల్డ్ ఏజ్ థాట్స్, 1 2 3 4. Doctors, actors, teachers, lawyers, పోలీస్, లీడర్స్, నర్సెస్, డాన్సర్స్, drivers, sweepers, brokers, beavers, అందరికన్నా ఎంతో ఇష్టమైన farmers. 1 2 3 4. సౌఖ్యమా సౌఖ్యమా ఎల్లరికం సౌఖ్యమా, సౌఖ్యమా సౌఖ్యమా అందరూ సౌఖ్యమా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గోపి గారికి రష్యన్ లాంగ్వేజ్ లో అందరం చెప్తున్నాం అండి. యతేప్య లూబ్లు, యాతిప్య లూబ్లు. యతేప్య లూబ్లు. బాగున్నారా? మిమ్మల్ని అందరూ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఇంటికి వచ్చినంత ఫీలింగ్గా ఉంది మిమ్మల్ని అందరూ చూస్తుంటే. నాకు ఇక్కడ అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, పిన్నిలు ఉన్నారు, అందరు ఉన్నారు, తాతలు, అమ్మమ్మలు అందరూ. అట్లా మీ అందరు నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంగోలులో ఫంక్షన్ పెట్టినందుకు ఫస్ట్ నేను ఆనంద్ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ బ్యానర్కి నాకు అంత అంత ఫ్రెండ్షిప్ ఉంది. అంటే ఫ్రెండ్షిప్ కంటే ఇంకా క్లోజ్ అనమాట, ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. ఎందుకంటే భవ్య క్రియేషన్ చేసినప్పుడు అంత ఫ్రీడమ్ ఉంటుంది, అంత ఇది ఉందంట. ఎందుకంటే నా ఒంగోలులో ఇంతపాటికి ఎవరు చేయలేదు. మీరు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్.
ది సేమ్ టైం ఈ బ్యానర్లో నేను చేసిన మనకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఐఎమ్ వెరీ ఫ్రీడమ్, నాకు కావాల్సిన నేను చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం సినిమాకి ఏం కావాలో వాళ్ళు కూడా అంత కష్టపడతారు. ఒక మంచి సినిమా తీయాలనే తపనున్న వ్యక్తి ఆనంద్ ప్రసాద్ గారు. అట్లాంటి బ్యానర్లో ఆయన కింద చేయటం అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం ఈ ఒంగోలులో ఈరోజు నేను ఒక హీరోగా నేను మాట్లాడుతున్నానంటే దాని ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్స్ ఫర్ 4 people. ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసిన ముత్యాల సుబ్బయ్య గారు, దాంతో నన్ను సినిమాలో పెట్టి డబ్బులు పెట్టి సినిమా తీసిన ఎం నాగేశ్వరరావు గారు, చప్పిడి హనుమంతరావు గారు, తిరుపతిరావు గారు. ఈ ముగ్గురు ఆ రోజు డబ్బులు పెట్టిన సినిమా తీయపోతే నేను ఈ రోజుకి మీ ముందు ఒక హీరోగా నుంచోని నేను మాట్లాడుండేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. అట్ ది సేమ్ టైం ఈ సినిమా రవికుమార్ చౌదరి ఫస్ట్ యజ్ఞం తీసినప్పుడు నాకు మళ్ళీ సెకండ్ అంటే హీరోగా చేసి ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ విలన్గా చేసి మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ హీరోగా చేసేటప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయినప్పుడు రవికుమార్ చౌదరి గారు కథ చెప్పి స్టార్ట్ చేసి దాంతో నాకు మంచి బ్రేక్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, అంత మంచి కథతో నాకు మళ్ళీ మంచి బ్రేక్ ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. అట్ ది సేమ్ టైం మళ్ళీ చాలా ఆల్మోస్ట్ 10 to 11 years ఐ థింక్స్ 11 years తర్వాత మళ్ళీ సౌఖ్యం సినిమా చేస్తున్నాం. వెరీ హార్డ్ వర్కర్. నేను 11 years బిఫోర్ ఎంత చూశానో సేమ్ అదే ఇదిలో అట్లానే చేశారు. చాలా బాగా చేశారు ఈ సినిమా. డెఫినెట్గా మీ సినిమా చూసేటప్పుడు హార్డ్ వర్క్ అనిపిస్తుంది. మీరు తప్పకుండా ఇందాక ఆయన చెప్పినట్టు మీరు సంతోషంగా రండి, ఆనందంగా పంపుతా ఉన్నారు కదా, డెఫినెట్గా అంత బాగుంటుంది సినిమా. డైలాగ్ చెప్తాను ఉండండి, ముందని చెప్పాలి కదా వాళ్ళ గురించి. తర్వాత కెమెరామ్యాన్ ప్రసాద్ గారు, నేను చాలా సినిమాలు చేశాను, చాలా మంచి కెమెరామ్యాన్స్తో పనిచేశాను, బట్ ఈయన సంథింగ్ స్పెషల్. సార్ ప్లీజ్ రండి, ముందుకు రండి. బికాస్ చాలా అందంగా చూపించారు. అట్ ది సేమ్ టైం నాట్ అందంగా కాదు, సినిమా షూటింగ్లో వర్క్ చేసేటప్పుడు నేను కెమెరామ్యాన్ని నేను ఇదే పని చేస్తానని లేదు, అన్నీ ఈయన చేసేస్తారు. ఈయన వెళ్ళి లైట్లు ఎత్తేస్తారు, అన్నీ చేస్తారు. అట్ ది సేమ్ టైం స్పీడ్. ఒక ప్రొడ్యూసర్కి ఏం కావాలి ఆయనకి తెలుసు పర్ఫెక్ట్గా. సినిమా ఒక డే లాస్ అయితే ఎంత లాస్ అవుతుంది, ఎంతమంది డేట్స్ పోతాయని తెలిసి అంత హార్డ్ వర్క్, అంత స్పీడ్ అనమాట. ఈవెన్ నాకు అనిపించేది ఒక్కోసారి షార్ట్లో అట్లా కూర్చొని వద్దాం అనుకున్నా మళ్ళీ షార్ట్ రెడీ అంటారు, ఇదేంటంటే బాబు ఇంత తొందరగా రెడీ అనేసారు అనేవాడిని. చాలా స్పీడ్గా చేశారు విత్ వెరీ గుడ్ క్వాలిటీ. ఇట్స్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అరే డైలాగ్ చెప్తాను ఉండవే బాబు, డైలాగ్ గుర్తెచ్చుకోండి అందులో ఉండు. సేమ్ టైం అనూప్, సెకండ్ సినిమా నా అనూప్. ఇది లౌక్యంలో ఎంత మంచి సాంగ్స్ ఇచ్చాడు మీకు అందరికీ తెలిసిందే, దీంట్లో కూడా అంత మంచి సాంగ్స్ ఇచ్చాడు. కానీ మేము కొంచెం టార్చర్ పెట్టి ఉండొచ్చు తన్ని డే అండ్ నైట్, బట్ సారీ ఫర్ దట్. బట్ ఎనీవే వీ గాట్ ఎ వెరీ గుడ్ సాంగ్స్. డెఫినెట్గా ఇది కూడా మంచి హిట్ కాంబినేషన్ అవుతుందని నేను కోరుకుంటున్నాను, అవ్వాలి, అవుతుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్ అనూప్. సేమ్ టైం రెజీనా, మంచి యాక్ట్రెస్, హ్యాపీ బర్త్డే, విష్ హ్యాపీ బర్త్డే. చాలా మంచి యాక్ట్రెస్, చాలా బాగా చేసింది సినిమాలో. అంటే ఇంతకుముందు సినిమాలు కొంచెం చేసింది, డెఫినెట్గా ఈ సినిమాతో తనకు చాలా మంచి పేరు వస్తుంది, ఇంకా పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఈ కథ శ్రీధర్ సిప్పాన ఓపెనింగ్ రోజు ఏదైతే చెప్పానో, ఫస్ట్ నాకు వచ్చే పాయింట్ చెప్పినప్పుడు ఎంత బాగా ఈ కథ నాకు కావాలన్నాను. అప్పటి నుంచి ఈరోజు దాకా సినిమా లాస్ట్ దాకా కష్టపడి పనిచేసి ప్రతిరోజు మీకు ఏం కావాలంటే కథ మనకి హిట్ అవ్వాలి సార్, లౌక్యం కంటే మంచి హిట్ అవ్వాలని చెప్పి అంత బాగా కష్టపడ్డాడు. చాలా మంచి కథ ఇచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా ఫుల్ నవ్వుకుంటూ హాయిగా సంతోషంగా కూర్చోవచ్చు. థ్యాంక్ యూ శ్రీధర్, డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి కథ ఇచ్చినందుకు. దీనికి స్క్రీన్ ప్లేగా సహకరించుకుని హెల్ప్ చేసినందుకు గోపి మోహన్ గారికి, కోనా గారికి. గోపి గారు చాలా హెల్ప్ చేశారు, బికాస్ ఆఫ్టర్ కొన్ని కరెక్షన్స్ అన్నీ చెప్పారు, చాలా హెల్ప్ అయింది. కోన గారికి, మీ ఇద్దరికి చాలా మీ ఇద్దరితో మళ్ళీ పనిచేసిన చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం నాతో పనిచేసిన రఘుబాబు అన్నయ్యకి ఆల్మోస్ట్ బ్రదర్ లాగా, అంటే కాంబినేషన్ చేసేటప్పుడు ఎక్కువ నవ్వు వస్తూ ఉంటుంది అంత, ఎందుకంటే అంత టైమింగ్ అంత ఇదిగా ఉంటుంది, చాలా కష్టపడతాను నవ్వు అంటే షూటింగ్ చేసేటప్పుడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్ యూ. అదే శివాజీరాజు గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను. చిన్నప్పుడు నన్ను చూశారు, మళ్ళీ 6 రోజుల తర్వాత మెడ్రాస్ తర్వాత మళ్ళీ ఆయనతో ఇదే ఫస్ట్ టైం కలిసి సినిమాలు యాక్ట్ చేయడం చాలా బాగుంది. ద హోల్ టీమ్. గౌతమ్ రాజు గారు నా ఫస్ట్ సినిమా నుంచి ఆయన చాలా సినిమాలు చేసి, నేను చేసిన 23 సినిమాలు నాకు తెలుసు, ఆయన 15 సినిమాలు చేస్తుంటారు నాకు ఎడిటింగ్. ద సేమ్ నైట్ కంగ్రాట్స్. నాకు తెలియదు సార్ మీరు ఒంగోలు అని నాకు మొన్నే చెప్పారు మీరు, మనం ఒకటి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ది సేమ్ టైం మీరు 1000 సినిమాలు చేసినందుకు ఇంకా 1000 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సేమ్ టైం లిరిక్ రైటర్స్ భాస్కర్ భట్ల గారు, ఎందుకంటే బాగా అంటే ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు ఆయన. భాస్కర్ భట్ల గారు, రామజోగయ్య శాస్త్రి వీళ్ళందరూ చాలా వచ్చి హాయిగా పర్సనల్ కూర్చొని బాగా అంటే ఫ్రెండ్లీ డిస్కషన్ లాగా ఉంటుందన్నమాట. చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. సేమ్ టైం నాతో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ అందరూ కూడా, దేవన్ గారు, ప్రదీప్ రావత్ గారు, పృథ్వీ, బాయిలింగ్ స్టార్ బబ్లు, దీంట్లో వేరే అవతారం కొత్త అవతారం ఎత్తాడు, బాహుబలి అవతారం ఎత్తాడు. డెఫినెట్గా దీని క్యారెక్టర్ చాలా బాగుంటుంది సినిమాలో. డెఫినెట్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ మధ్య అన్ని ఫుల్ స్వింగ్లో ఉన్నాడు ఆయన. ఇంకా పెద్ద స్వింగ్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాతో పనిచేసిన టెక్నీషియన్స్కి పేరున లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్, కెమెరా అసిస్టెంట్స్ దగ్గర నుంచి, నా అసిస్టెంట్స్, నా మేకప్ మ్యాన్, నా కాస్ట్యూమరు, నా సినిమాలో నేను ఈ సినిమాలో ఇంత బాగా కనిపిస్తున్నానంటే డ్రెస్సింగ్ కానీ కాస్ట్యూమ్ నా భాస్కర్ కాస్ట్యూమ్స్ అంత బాగా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ భాస్కర్. ద సేమ్ టైం నా మేకప్ మ్యాన్, నా కాస్ట్యూమర్ అసిస్టెంట్, నా అసిస్టెంట్లో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ద సేమ్ టైం వీళ్ళందరినీ నేను చాలా, నా డ్యాన్స్ మాస్టర్స్ శంకర్ గారు, రఘు, వీళ్ళందరూ నన్ను బాగా బెండ్ తీశారు. అందరూ బాగా బెండ్ తీసి బాగా తీపిచ్చారు, బాగా స్టెప్స్ వేయించారు. చాలా థ్యాంక్స్ మాస్టర్. ఫైనల్ అండ్ లాస్ట్ అన్నయ్య రవి గారు, ఆల్మోస్ట్ లైక్ మై బ్రదర్. ఇందులో చాలా డిస్కస్ చేస్తాం. సినిమా స్టోరీ అప్పుడు కానివ్వండి, మామూలుగా ఓపెన్గా డిస్కస్ చేస్తుంటాను తనతో. మామూలు ముందుకు రాడు, కానీ ఒక్కోసారి నేను ఇద్దరం కూర్చొని కొంచెం సీరియస్గానే మాట్లాడుకుంటాం. మళ్ళీ తర్వాత 5 minutes తర్వాత ఓకే ఇది మనకు కావాలి, ఎండ్ ఆఫ్ ది డే మన సినిమా ప్రోడక్ట్ కావాలి ఏంటి అనుకుంటాం అనమాట. చాలా హెల్ప్ఫుల్ పర్సన్ నాకు. చాలా థ్యాంక్ యూ. ఇంకెవరినన్నా మర్చిపోయింటే సారీ. ఈ ఆడియోని నా ఊర్లో చేసినందుకు మీరందరూ నాకు ఇంతసేపు ఆల్మోస్ట్ 10:30 అయింది. ఇంకా ఇక్కడి నుంచి కొంతమంది ఊర్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంత సహనంగా ఇంత కూర్చొని ఈ ఆడియోని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు నా చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి నా ఫ్యాన్స్ చాలా ఊర్ల నుంచి వచ్చారు. నా ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంతమంది రాలేకపోయారు, వాళ్ళందరికీ తప్పకుండా మళ్ళీ మీ ఊరు వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. నా ఫ్యాన్స్ ఈరోజు ఉండబట్టిన ఈరోజు ఇంత ఇదిగా ఎదగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం ఈ సభను ఇంత విజయవంతం చేయడానికి, ఒంగోలు ఇంత బాగా చేయడానికి సహకరించిన నా చిన్ననాటి మిత్రుడు, ఈరోజు మీ ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, నా ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి 2nd స్టాండర్డ్ నుంచి ఆల్మోస్ట్ 1st 2nd స్టాండర్డ్ నుంచి మీద కలిసి ఉన్నాం. ఈరోజు ఇంత పెద్ద స్థాయికి ఎదిగి ఇక్కడ ఎమ్మెల్యే నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఇంకా పెద్ద పదవిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం నా ఫ్రెండ్ వాసు కూడా ఇక్కడ ఉన్నాడు, గుత్తాంగి సుబ్బయ్య గారి అబ్బాయి, తను కూడా చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ వాసు. అట్ ది సేమ్ టైం హోల్ పోలీస్ డిపార్ట్మెంట్ పేరున చాలా హెల్ప్ చేశారు మీరందరూ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనలీ ఆనంద్ ప్రసాద్ గారిని ఒక్కసారి డైలాగ్ చెప్తాను. నిజంగా నేను ఇన్ని సినిమాలు చేసినా నాకు ఎప్పుడు ఒంగోలులో నాకు ఫంక్షన్ చేస్తారు నేను ఎప్పుడు అనుకోలే. అంటే 50 days ఫంక్షన్ చేశారు, కానీ ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇక్కడ చేస్తారని ఇంత పెద్ద ఎత్తున నిజంగా చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఇలానే మనం కలిసి మరిన్ని సినిమాలు చేయాలి, మన ఫ్రెండ్షిప్ ఇలానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సప్తగిరికి వెళ్ళిపోయాడు, ఉన్నాడా వెళ్ళిపోయాడు. రాజేష్ సప్తగిరి వాళ్ళది కూడా చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. డెఫినెట్గా మీరు అందరిని బాగా అలరిస్తారు. సేమ్ లాస్ట్ ఫైనల్ డైలాగ్ చెప్తా. నేను కౌంట్ చేయడం అంటూ లెక్క పెడితే నువ్వు రీకౌంట్ చేసుకోవడానికి నీ సైడ్ నుంచి ఒక్కడు ఉంటాడు. ట్రైలర్లో చూశారు, నేను మామూలుగా ఎవరితో అంత తొందరగా పెట్టుకోను, కానీ పెట్టుకుంటే వేరే పని పెట్టుకోను. ఏదైనా ప్లాన్ చేస్తే కరెక్ట్గా ప్లాన్ చేయి. చేతి నిండా పని లేకపోతే నాకు చిరాకు తప్పిద్ది.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఒంగోల్. థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున మీ అందరికీ థ్యాంక్ యూ. ఇంకోటి చిన్న విషయం, మనం ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ ఇంత సక్సెస్ఫుల్గా చేసుకోవటానికి మనకు సహకరించిన మన పోలీస్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్పీ గారు కూడా వస్తారనుకున్నాం, ఎస్పీ గారు రాలా. మన ఏఎస్పీ గారు నాయక్ గారు వచ్చారు, మన డిఎస్పీ గారు ఉన్నారు. అదేవిధంగా వివిధ స్టేషన్ల నుంచి సిఐలు, మళ్ళా ఎస్ఐలు, అదేవిధంగా మన కానిస్టేబుల్స్ అంతా కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ఇంత క్రౌడ్లో కూడా సక్సెస్ఫుల్గా చేసినందుకు వీళ్ళందరూ ప్రోత్సాహం ఉండబట్టే మనకి అన్నీ జరిగింది. కాబట్టి పోలీసు వాళ్ళకి, అదేవిధంగా మన డిపార్ట్మెంటల్ మొత్తం కూడా వచ్చారు, చాలామంది కూడా మెయిన్ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి మన గోపి తరపున మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, జై బాలయ్య. అందరు హీరోలకి జై, అందరు హీరోలకి జై. హీరో అంటే ఇలా ఉండాలండి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఆల్ ఈక్వల్, అందరు ఒకటే. కానీ గోపి గారు మీ ఊరు వచ్చారు, మీ చిన్ననాటి విషయాలు ఒక్కటి కూడా చెప్పలేదండి మాకు. నేను ఇదే రోడ్లో తిరిగాను, ఇదే ఊర్లో చదువుకున్నాను, ఇక్కడే బస్ ఎక్కేవాడిని, ఇక్కడే కార్లో తిరిగేవాడిని, ఇదే స్కూల్లో చదువుకున్నాను, మా నాన్నగారు పెట్టిన స్కూల్లో. ఆ ఫ్రెండ్స్ ఏమో నాకు ఇంకా ఇప్పటికీ ఉన్నారు. నేను ఈరోజు ఎందుకంటే ఆల్మోస్ట్ మా నాన్నగారు, నేను సెకండ్ థర్డ్ స్టాండర్డ్ చదివేటప్పుడు మా నాన్నగారు ఫంక్షన్ నేటి భారత 100 days ఫంక్షన్ చేసినప్పుడు ఇలానే మీ జనాల్లో నేను అక్కడి నుంచి కూర్చొని చూసేవాడిని. ఈరోజు ఈ స్థాయికి ఎదిగినందుకు నాన్నగారు ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు ఉండబట్టే, థ్యాంక్ యూ సార్, మీ ఆశీస్సులు ఉండబట్టే ఇంత ఎదిగాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ ఎప్పుడు నాకు ఇట్లా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ 100 days ఫంక్షన్లో కలుసుకుందాం. ఓకే. పిలిచేద్దాం. హే చిన్న రా చిన్న. సో చిన్న వచ్చేసాడు. ఇంకొంచెం ఇక్కడ ఫ్యాన్స్ ఏమయ్యారు?